చిన్నపిల్లలకి కాఫ్ సిరప్ వాడొచ్చా? వాడితే చనిపోయే అవకాశం ఉందా? అయితే ఎటువంటి సిరప్లు వాడాలి? చనిపోయినటువంటి సిరప్లు ఎందులో లోపం? చేయటం లోపమా? వాడటం లోపమా? ఎక్కడ లోపం? అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం మధ్యప్రదేశ్లో కాఫ్ సిరప్, కోల్డ్ డ్రిప్ సిరప్ తాగటం వల్ల 18 మంది చిన్నారులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీ ముందుకు ఆల్రెడీ వచ్చుంటాయి. అసలు ఏం జరిగింది ఇక్కడ? కాఫ్ సిరప్ చేయటం తప్ప, వాడటం తప్ప, లేకపోతే ఇవ్వాల్సిన ఏజ్కి ఇచ్చే డోస్ ఎక్కువ ఇవ్వటం తప్ప అన్నది ఒకసారి మనం విశదీకరిస్తే, అయితే ఆ కోల్డ్ డ్రిప్ సిరప్ డైఇథిలిన్ గ్లైకాల్ అనే సాల్వెంట్ ఎక్కువ మోతాదులో ఉపయోగించటం వల్ల రీనల్ ఫెయిల్యూర్స్ వచ్చి పేషెంట్ చనిపోవడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. 80sలో ఒకసారి జేజే హాస్పిటల్ ముంబైలో జరిగింది. తర్వాత అప్పుడు లెంటిన్ కమిటీ అని అసలు ఇక్కడ కాఫ్ సిరప్స్ పైన దానికి ఒక కమిటీ వేసి ఎంత మోతాదులో ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలని చేయడం జరిగింది. మధ్యలో మళ్ళీ 2000sలో కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో మన కాఫ్ 2 రకాల సిరప్స్ వాడతాం. అంటే డ్రై కాఫ్, వెట్ కాఫ్. డ్రై కాఫ్ ఉన్నటువంటి టైంలో కాఫ్ సప్రెసెన్స్ మాత్రమే వాడాలి. వెట్ కాఫ్ ఉన్నప్పుడు మ్యూకస్ ప్లగ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ మ్యూకోలైటిక్స్ అంటారు. అంటే మ్యూకస్ని, ఫ్లమ్ని కట్ చేసేటువంటి ఎక్స్పెక్టరెన్స్ అంటారు, అవి వాడాలి. కొన్నిసార్లు మిక్స్డ్ కాంబినేషన్లు కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం. కాబట్టి మీరు సమస్య వచ్చినప్పుడు స్పెషలిస్ట్ని కలవకుండా మెడికల్ షాప్లో తీసుకోవటం, చిన్నపిల్లలకి పర్టికులర్గా వాళ్ళ వయసుకి వెయిట్కి తగ్గట్టుగా డోసు వాడటం, సరిగా చేయకపోతే వచ్చే నష్టాలు ఎక్కువ. దాంట్లో పాటు 5 సంవత్సరాల లోపు పిల్లలకి డెక్స్ట్రోమిథార్ఫోన్ కాంబినేషన్ ఉన్నటువంటి సిరప్స్ ఇవ్వకూడదు. దాంతోపాటు అడల్ట్ సిరప్స్, పీడియాట్రిక్ సిరప్స్ వేరుగా ఉంటాయి. ఈ విషయాలు గమనించాలి. కామన్గా వచ్చినటువంటి కాఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఇరిటేషన్, డస్ట్ అలర్జీ ప్రధానమైన కారణాలు. కొన్నిసార్లు ఆస్తమా వేరియంట్ కాఫ్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఏ విధమైన దాన్ని బట్టి సిరప్స్ వేరీ అవుతాయి. కొన్నిసార్లు సెడేటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు బ్రాంకో డైలేటర్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎక్స్పెక్టరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు కోల్డ్తో పాటు కాంబినేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాంబినేషన్ వచ్చేటప్పుడు. కాబట్టి అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీలైనంత వరకు 3 సంవత్సరాల లోపు వరకు కాఫ్ స్పాంటేనియస్గా నార్మల్ అవుతుంది. 5 రోజుల నుంచి 1 వీక్ ఓపిక పడితే. వీలైనంత వరకు 3 సంవత్సరాల పిల్లలు కాఫ్ సిరపే వాడకండి. డాక్టర్ని కూడా మీరు ఫోర్స్ చేసి రాయించకండి. ఎందుకంటే 3 రోజుల్లో తగ్గకపోతే డాక్టర్నే మార్చేస్తారు. కానీ దాన్ని స్పాంటేనియస్ రిజల్వ్ అయ్యే 1 వీక్ ఓపిక పడితే ఏం వాడకపోయినా మీరు అలర్జీ, ఫ్రిడ్జ్లో వస్తువులు తగ్గించుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు గమనించాలి. చిన్నపిల్లల వరకు డెక్స్ట్రోమిథార్ఫోన్ కాంబినేషన్ సిరప్లు వాడొద్దు. 3 సంవత్సరాల లోపు వరకు వీలైనంత వరకు కాఫ్ సిరప్లు వాడొద్దు. రెండోది 1 వీక్ ఓపిక పడితే తగ్గుతుంది. 3, ఒకవేళ వాడాల్సిన అవసరం వస్తే స్పెషలిస్ట్ని కలిసి మాత్రమే వాడండి. దాంతోపాటు మీ డ్రై కాఫ్కి, వెట్ కాఫ్ వేరు సిరప్లు ఉంటాయి. ఆ ఆయాసంతో పాటు ఉన్నటువంటి బ్రాంకోడైలర్ సిరప్లు వేరుగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి అంత అవసరం పడితే నెబులైజేషన్ పెట్టుకోండి తప్పితే సొంతంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి కొట్టులోకి వెళ్ళి సిరప్లు వాడద్దు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని కోరుకుంటూ, మరింత డీప్ సమాచారంతో మళ్ళీ ఈ టాపిక్ పైన మీ ముందుకు వస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.